నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎల్నినో ప్రతాపం చూపుతోంది, చినుకు రాలనంటోంది. నైరుతి వేగం తగ్గుతుందా? ఈసారి వర్షాలు కష్టమేనా? కరువు కాలం కమ్ముకొస్తోందా? దేశంపై ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? ఎల్నినో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఫలితంగా కరువు కాలం కమ్ముకొస్తోంది. మేఘాల జాడే లేదు. విత్తనాలు వేసే మొలిచిన మొక్కల్ని కాపాడుకునే సమయంలో వర్షాలు ముఖం చాటేశాయి. మొత్తం 12 రాష్ట్రాలలో ఎల్నినో ఎఫెక్ట్ కనపడుతోంది. ఎల్నినో పంజా విసురుతోంది, చినుకు రాలనంటోంది. నైరుతి వేగం తగ్గుతోందా? ఈసారి వర్షాలు కష్టమేనా? కరువు కాలం కమ్ముకొస్తోందా? దేశంపై ఎల్నినో ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? వాతావరణ మార్పులు సవాల్ విసురుతున్నాయా? ఎల్నినో దడ పుట్టిస్తోంది. అసాధారణ వాతావరణ మార్పులు కలవరపెడుతున్నాయి. వానాకాలంలో ఎండ దంచి కొడుతోంది. ప్రచండ భానుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. హై టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. మేలో ఉన్నట్లు ప్రస్తుతం నిప్పుల వాన కురుస్తోంది. మేఘం జాడ మచ్చుకైనా కనిపించడం లేదు. వరుణదేవుని కరుణ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. కానీ ఎల్నినో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంపై ఎల్నినో ఎఫెక్ట్ కనిపిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 29.32 సెంటీగ్రేడ్కు సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత చేరింది. నైరుతి రుతుపవనాల వేగం గణనీయంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశంలో వర్షాలు, పంటల సాగుకు నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకం. పసిఫిక్ మహాసముద్రం అత్యంత తీవ్రంగా వేడెక్కే దశలోకి ప్రవేశిస్తోంది. పసిఫిక్లో వేగంగా బలపడుతున్న ఎల్నినోను వాతావరణ శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంత అధిక స్థాయికి చేరుకోవడంతో మన దేశంలో చాలా ప్రాంతాల్లో వర్షపాతం లోటు ఏర్పడుతోంది. మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులను పర్యవేక్షించడానికి నినో 3.4 అనే ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వరుసగా 16వ రోజు కూడా కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. నినో 3.4 జోన్లో సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 29.32 సెంటీగ్రేడ్కు చేరుకుంది. ఇది సాధారణం కంటే 1.6 సెంటీగ్రేడ్ నుంచి 1.8 సెంటీగ్రేడ్ అధికం. ఈ ఏడాది ఇప్పటిదాకా ఇదే అత్యధికం కావడం హైలైట్. చరిత్రలోనే అత్యంత ప్రతికూల వాతావరణ ఘటనల్లో ఒకటిగా నిలిచిన 2015-16 నాటి సూపర్ ఎల్నినో ప్రారంభ దశల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు కూడా రికార్డ్ అవుతున్నాయి. సాధారణంగా ఏడాదిలో తర్వాతి దశలో నియో 3.4 ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. కానీ ఈ ప్రాంతం అప్పటికే ఎల్నినో పరిస్థితులకు సంబంధించిన స్థాయికి చేరుకుంది. పసిఫిక్ మహాసముద్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడమే ఎల్నినో ముఖ్య లక్షణం. ఈ వేడి జలాలు వాతావరణ ప్రసరణ సరళిని మార్చేస్తాయి. భారత ఉపఖండంలో ఋతుపవన వర్షపాతానికి సహాయపడే వాకర్ సర్క్యులేషన్ను బలహీనపరుస్తాయి. ఇప్పటికే దీని ఎఫెక్ట్ కనిపిస్తోంది. సీజన్ ప్రారంభంలో నైరుతి ఋతుపవనాలు ఆశాజనకంగా మొదలైనప్పటికీ ఇప్పుడు అనేక ప్రాంతాల్లో వాటి కదలిక నిలిచిపోయింది. వర్షపాతం తగ్గింది. మేఘాలు ఏర్పడే విధానం అస్తవ్యస్తంగా మారింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలు సాధారణం కంటే చాలా పొడిగా ఉన్నాయి. వర్షాధార ఆధారిత వ్యవసాయ ప్రాంతాల్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు వేసే సమయంలో వర్షాల జాడలేదు. ఎల్నినో ఏర్పడినంత మాత్రాన ఖచ్చితంగా దేశంలో కరువు వస్తుందని చెప్పలేమంటున్నారు వాతావరణ నిపుణులు. హిందూ మహాసముద్ర డైపోల్, ప్రాంతీయ వాతావరణ వ్యవస్థలతో సహా ఇతర వాతావరణ కారకాలు కొన్నిసార్లు ఎల్నినో ప్రభావాలను తగ్గించగలవు. కానీ ఈ ఏడాది పసిఫిక్ వేడెక్కే వేగం, తీవ్రత అధికంగా ఉండడంతో జూలై, ఆగస్టు నెలల్లో వాతావరణం ఎల్నినో ప్రభావానికి ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉందని అంచనా. పరిస్థితి ఇలాగే కొనసాగితే శక్తివంతమైన ఎల్నినో సాధారణం కంటే తక్కువ స్థాయి ఋతుపవనాల గమనంతో కూడిన సంవత్సరాల జాబితాలో 2026 కూడా చేరవచ్చు. పసిఫిక్ మహాసముద్రం రికార్డు స్థాయిలో వేడెక్కుతుండగా దాని ప్రభావంతో భారతదేశానికి అత్యంత అవసరమైన సమయంలోనే ఋతుపవనాలు తమ వేగాన్ని, ప్రభావాన్ని కోల్పోతున్నాయి. నైరుతి ఋతుపవనాల సమయంలో ఆకాశంలో భారీ వర్షాన్ని మోసుకొచ్చే దట్టమైన మేఘాలు కనిపించడం పరిపాటి. ఈసారి అలాంటి మేఘాల జాడే లేదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో మేఘాలు అసాధారణంగా పలుచగా ఉంటున్నాయి. ఐరోపా, అమెరికా వాతావరణ సంస్థల తాజా ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీర్ఘకాలం పాటు వర్షపాతం లోటు కొనసాగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. మధ్య, పశ్చిమ, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు దాదాపుగా కనిపించడం లేదు. తేమతో కూడిన మేఘాలు విస్తృతంగా వ్యాపించడానికి బదులుగా చాలా ప్రాంతాలు పొడిగా కనిపిస్తున్నాయి. బంగాళాఖాతం, తూర్పు భారతదేశంలోని కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడా పలుచటి మేఘాలున్నాయి. ఋతుపవనాల ప్రభావం గణనీయంగా బలహీనపడిందని చెప్పడానికి ఇదే సంకేతమనేది నిపుణుల మాట.
సాధారణంగా రుతుపవనాలకు ఊపునిచ్చే కీలక వాతావరణ పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. శాటిలైట్ పశ్చిమ హిందూ మహాసముద్రంపై విస్తృతమైన పొడిగాలని సూచిస్తోంది. దేశ వ్యవసాయోత్పత్తిలో గణనీయమైన వాటా కలిగిన మధ్య, పశ్చిమ, ద్వీపకల్ప భారతదేశ ప్రాంతాలతో కూడిన రుతుపవన ప్రధాన ప్రాంతంలో దీర్ఘకాలం పాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే చెప్పింది. ఇక పసిఫిక్ మహాసముద్రంలో పుట్టుకొస్తున్న ఎల్నినో ఆనవాళ్లు నింగిలోని ఉపగ్రహం కంటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని అస్తవ్యస్తం చేసే ఈ పోకడను అమెరికా, ఐరోపాలకు చెందిన సెంటినల్-6 మైఖేల్ ఫ్రెయిలిచ్ శాటిలైట్ గుర్తించింది. పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో వందల మైళ్ల పరిధిలో విస్తరించిన వేడి జలాలు ముందుకు కదిలి దక్షిణ అమెరికా తీరానికి చేరువైనట్లు తేల్చింది. ఇలాంటి కెరటాలను కెల్విన్ వేవ్స్ అంటారు. ఇవి దక్షిణ అమెరికా జలాలను తాకినప్పుడు అక్కడ ఉష్ణోగ్రతలు సముద్ర మట్టం ఎక్కువ అవుతాయి. కొద్ది నెలల వ్యవధిలో ఇలాంటి కెల్విన్ వేవ్స్ అనేకసార్లు పుట్టుకొస్తే ఎల్నినో ఏర్పడుతుంది. దేశంలో బలహీనమైన ఋతుపవనాలకు కారణమయ్యే ఎల్నినో ప్రభావం ఖరీఫ్ సీజన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలపై తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రాలపైన తీవ్ర ఎఫెక్ట్ ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో ఎల్నినో ముప్పు తీవ్రతను తగ్గించడానికి సమన్వయంతో కూడిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది ఐఎండీ. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు వణికిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉండడంతో జనం బయటకు రావాలంటేనే దడుచుకుంటున్నారు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 43 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటి నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మంచిర్యాల జిల్లా నీల్వాయి గ్రామంలో 43 డిగ్రీలు, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, జగిత్యాల జిల్లా ధర్మపురి, సూర్యాపేట జిల్లా మోతెలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు ప్రధాన నగరాలు కూడా వేడిగాలులతో అల్లాడిపోతున్నాయి. రాజధాని హైదరాబాద్లో సైతం గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. వేడిగాలుల తీవ్రత పెరగడంతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 రోజులు ఇదే పరిస్థితులుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రతి ఎల్నినో ఒకేలా ఉండదు. ప్రతి ఒక్కటి దాని సొంత ముద్రను వాతావరణంపై వదులుతుంది. అలాగే అడ్వాన్స్డ్ మానిటరింగ్ వ్యవస్థల ద్వారా వాతావరణ మార్పులను అంచనా వేయడం సాధ్యమే. మరి ప్రస్తుత ఎల్నినో ప్రభావం ఎలా ఉండబోతోంది? పసిఫిక్ సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్నినో అంటారు. సముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రత సహజంగా 3.4 డిగ్రీలుగా ఉంటుంది. ఇప్పుడు అది 0.5% పెరిగింది. అంటే సముద్రం నీరు ఉండాల్సిన వేడి కంటే ఎక్కువ వేడిగా ఉంది. దీన్ని ఎల్నినో అంటారు. జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఎల్నినో మరింత బలపడుతుంది. జూలై మధ్య నుంచి తూర్పు పసిఫిక్ అంతటా విస్తరిస్తుంది. ఇదంతా ఋతుపవనాల కాలంలోనే జరుగుతుంది. సహజంగా నైరుతి ఋతుపవనాల సీజన్లో చల్లటి వాతావరణంతో పాటు నికరంగా వర్షాలు పడతాయి. ఎల్నినో ప్రభావంతో సముద్రం నీరు వేడెక్కడం వల్ల సముద్రం నుంచి భూమిపైకి వేడిగాలులు వీస్తాయి. భూమిపై ఎక్కువగా పొడి వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వర్షపాతం తక్కువగా ఉంటుంది. దీంతో కరువు వస్తుంది. దీనికి తోడు అక్కడక్కడ కుండపోత వర్షాలుంటాయి, క్లౌడ్ బరస్ట్లుంటాయి. దీనివల్ల విపత్తులు వచ్చే ప్రమాదం ఉంది. వర్షాలు తక్కువగా ఉండటం వల్ల నీళ్ల కొరత ఏర్పడుతుంది. మంచినీళ్లకు, సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయి. వ్యవసాయానికి అవసరమైన నీళ్లు లేక పంటలు పండవు. ఆదాయం లేక రైతు కూలీలకు ఇబ్బంది వస్తుంది. వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి పెను సవాల్గా మారుతున్నాయి. అయితే అతివృష్టి, లేకుంటే అనావృష్టితో ఏటా రైతులకు నష్టాలే. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్నినో, సూపర్ ఎల్నినో హెచ్చరికలు టెన్షన్ పెడుతున్నాయి. సాధారణంగా ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. ఇవి ఓ రకంగా ఇబ్బంది అయినా ఒకేసారి పెద్ద ఎత్తున వర్షం కురవడం అంతకు మించిన పెద్ద దెబ్బ. ఇటీవల అనంతపురంలో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఒక్క రాత్రి కుంభవృష్టి కురవడంతో పంటలు కొట్టుకుపోయాయి. అంతేకాదు, భూములు కోతకు గురై నేల నిస్సారంగా మారే ఛాన్స్ ఉంది. ఓవైపు సాగు పెట్టుబడి భారం పెరుగుతుంటే మరోవైపు వాతావరణంలో వస్తున్న మార్పులు రైతుల్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. వర్షాలు పడకపోవడం ఇబ్బంది అనుకుంటే ఒకేసారి భారీగా కురుస్తున్న వర్షాలు శాపాలుగా మారుతున్నాయి. ఇటువంటి పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా విత్తనం వేయడానికి, పంట ఏపుగా పెరగడానికి 2 సెంటీమీటర్ల వరకు వర్షపాతం సరిపోతుంది. ఈ మోతాదులో వర్షం పడితే అటు పంటకు, ఇటు నేలకు ఆరోగ్యకరమని నిపుణులు అంటున్నారు. అయితే ఇటీవల కొన్ని చోట్ల 5 నుంచి 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఫలితంగా వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. కుండపోతతో నేల పైపొర కొట్టుకుపోయి కోతకు గురవుతోంది.
పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న సూపర్ ఎల్నినో కారణంగా వాతావరణ సంక్షోభంతో భారతదేశంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దేశం ఇప్పటికే వర్షపాత లోటు అంచుపై నిలబడింది. ఎల్నినో ఏర్పడటమే కాదు, అది సూపర్ ఎల్నినోగా మారడం అతిపెద్ద ప్రమాదం. ఇది దేశంలో నైరుతి రుతుపవనాలకు అంతరాయంతో పాటు మరింత అనిశ్చితికి దారితీస్తుంది. తక్కువ వర్షపాతం, సుదీర్ఘ డ్రై స్పెల్స్ వంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎల్నినో 2027లోనూ ఉండే అవకాశాలున్నాయి. 2 ఏళ్లు ఉండడం చాలా అరుదు. భారత చరిత్రలో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డైన 2024 ఏడాదిని 2026 అధిగమించవచ్చు. దేశంలో 52% సాగు వర్షాధారమే. ఋతుపవనాల వైవిధ్యం కారణంగా వ్యవసాయం మరింత ప్రమాదంలో పడుతుంది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో బలమైన నుంచి అతి బలమైన ఎల్నినో ఏర్పడే అవకాశాలున్నాయి. 1950 నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో 1982, 1991, 1997, 2015లలో సూపర్ ఎల్నినోలు వచ్చాయి. ఇందులో 1982లో గరిష్ట ఉష్ణోగ్రత 2.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. భారత్లో 1951 నుంచి ఎల్నినో ఏర్పడిన సంవత్సరాల్లో 60% లోటు లేదా సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. ఎల్నినోతో దేశంలో బలహీనమైన ఋతుపవనాల కారణంగా ఆహార, జల విద్యుత్ ఉత్పత్తి, గ్రామీణ జీవనోపాధిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. నైరుతిలో భారత్లో తక్కువ వర్షపాతం నెలకొంటుంది. తూర్పు పడమర గాలి వలయం తేమతో కూడిన గాలి పైకి వెళ్లకుండా అణిచివేయడంతో నైరుతి ఋతుపవన వర్షాల కొరత ఏర్పడుతుంది. సముద్రంలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా మార్పులు జరుగుతూ ఉంటాయి. సముద్రానికి రూల్ బుక్ ఉండదు. అభివృద్ధి చెందుతున్న ఎల్నినో కారణంగా మధ్యస్థ కరువు వచ్చే అవకాశాలున్నాయి. మామూలుగా దాని ప్రభావాన్ని తగ్గించడం హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఇండియన్ నినోతో సాధ్యం. అయితే ప్రస్తుత ప్రభావాన్ని తగ్గించేందుకు ఇండియన్ నినో ఒక్కటే సరిపోదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇండియన్ నినో 2018లో వచ్చినట్లుగా ఉంటేనే ఎల్నినో ప్రభావాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో పశ్చిమ తూర్పు ప్రాంతాల మధ్య సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల మార్పులతో ఏర్పడే వాతావరణ ప్రక్రియ పాజిటివ్గా ఉంటే పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పు ఆఫ్రికా వైపు సాధారణం కన్నా వాతావరణం ఎక్కువ వేడెక్కుతుంది. అదే సమయంలో తూర్పు ఇండోనేషియా వైపు చల్లబడుతుంది. దీంతో బలమైన గాలులు, ఎక్కువ తేమ చేరడంతో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఒకవేళ నెగటివ్ అయితే తీవ్ర కరువు వచ్చే అవకాశాలున్నాయి. సమస్య మొత్తం వర్షపాతం తగ్గడం కాదు, వర్షం ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందనేది. డ్రై స్పెల్స్ రావడం ఎక్కువ తీవ్రమైన అంశం. గత 150 సంవత్సరాల్లో ఈ ఏడాది అత్యంత దారుణమైన ఋతుపవనాలని అంచనా. తగినంత వర్షపాతం లేకపోతే భూగర్భ జలాలు రీఛార్జ్ కావు. ఈ ప్రభావం వరితో సహా మరికొన్ని పంటలపై ఉంటుంది. ఐఎండీ ఋతుపవనాలపై సవరించిన అంచనా ప్రకారం దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల ప్రభావం చూపుతుంది. పెరిగిన ఇంధన ధరలు, ఇరాన్ సంక్షోభంతో సరఫరా వ్యవస్థపై ప్రభావం, అంతర్జాతీయంగా ఎరువుల సరఫరా షాక్, ఇలా అనేక సమస్యలతో పాటు వర్షపాతం ప్రభావం ఖరీఫ్పై ఉంటుంది. ఎల్నినోకు సూపర్ ఎల్నినోకు తేడా ఏంటి? గతంలో ఎన్నిసార్లు వచ్చింది? ఇప్పుడు భారత్పై దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండబోతోందా? ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన ఎల్నినో ఏర్పడింది. సూపర్ ఎల్నినో ముప్పు ముంచుకొస్తోంది. ఈ ప్రభావం భారత్పైన గట్టిగానే ఉంటుంది. ఎల్నినో అంటే ఏంటనే విషయానికొస్తే, పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు అసాధారణ స్థాయిలో వేడెక్కడాన్నే ఎల్నినో అంటారు. ఇది ఓ స్పానిష్ పదం. ఇంగ్లీష్లో ది బాయ్ అనేది దీనికి అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే రాక్షస కరువు. ప్రతి 2 లేదా 7 ఏళ్లకోసారి పసిఫిక్ మహాసముద్రంలో ఈ ఎఫెక్ట్ కనబడుతుంది. 2023-24 మధ్యకాలంలో ఎల్నినో ప్రభావం చూపింది. ఇప్పుడు మరోసారి ఎల్నినో ఏర్పడింది. ఇది వచ్చినప్పుడు వాతావరణ పరిభాషలో వార్మ్ ఫేజ్ అంటారు. అదే సముద్ర జలాలు వేడెక్కే దశ. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రం పరిసరాల్లో తూర్పు నుంచి పశ్చిమానికి బలమైన గాలులు వీస్తూ ఉంటాయి. అంటే అమెరికా వైపు నుంచి అటు ఆసియా వైపు వెళతాయి. ఈ గాలి ఓ బ్లోయర్లా పనిచేసి సముద్ర జలాల ఉపరితలంపై ఉన్న ఉష్ణోగ్రతలను లాగేసుకుంటాయి. ఎప్పుడైతే ఈ గాలులు వీచడం ఆగిపోతుందో అప్పుడే ఎల్నినో ఏర్పడిందని అంటారు. ఫలితంగా సముద్ర జలాలు విపరీతంగా వేడెక్కుతాయి. రాను రాను ఇవి చిక్కగా మారతాయి. సముద్రపు లోతులో నుంచి చల్లని నీరు పైకి ఉబికి వచ్చే అప్వెల్లింగ్ ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. ఈ కారణంగానే టెంపరేచర్లు పెరుగుతాయి. ఎల్నినో తీవ్రత దశల వారీగా పెరిగాక అది సూపర్ ఎల్నినోకు దారితీస్తుంది. అంటే ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. సూపర్ ఎల్నినో దశలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వాతావరణ మార్పులు సంభవిస్తాయి. ఊహించని విధంగా వర్షాలు పడతాయి, వరదలు ముంచెత్తుతాయి. మరోచోట తీవ్ర కరువు వస్తుంది, వర్షం జాడే ఉండదు. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోయి ఉష్ణోగ్రతలు భయంకరంగా పెరుగుతాయి.
కార్చిచ్చులు ఏర్పడి అడవులన్నీ కాలిపోతాయి. ఎల్నినో ప్రభావం పెరిగే కొద్దీ వీటి తీవ్రత తగ్గడమో పెరగడమో జరుగుతుంది. సూపర్ ఎల్నినో సమయంలో పసిఫిక్ సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 2.5 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతుంది. ఈసారి మాత్రం సముద్ర జలాల ఉష్ణోగ్రతలు అంతకుమించి రికార్డయ్యే అవకాశాలున్నాయి. ఎల్నినో అన్నది ఒక గ్లోబల్ పరిణామం. దీన్ని ఎవరూ ఆపలేరు. ఇది ఒక సైకిల్. అంటే ఈ భూమి గమనంలో కొంతకాలం ఎండలు వానలు ఎలాగో ఈ సముద్ర జలాలు కూడా కొంతకాలం వేడెక్కడం తర్వాత చల్లబడుతూ ఉంటాయి. పలు అధ్యయనాల ప్రకారం 1982-83, 1997-98, 2015-16 మధ్యకాలంలో ఈ స్థాయిలో వాతావరణ మార్పులు సంభవించాయి. మళ్లీ ఇన్నాళ్లకు సూపర్ ఎల్నినోతో అంతకుమించి మార్పులు ఉండబోతున్నాయి. 150 ఏళ్లలో ఎప్పుడూ చూడని అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్నినోగాను అభివర్ణిస్తున్నారు పరిశోధకులు. ఎల్నినో ప్రభావం భారత్ పైన అధికంగానే ఉండబోతోంది. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఫలితంగా పంటలపై ప్రభావం పడుతుంది. అంతేకాదు, భారత్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. రికార్డు స్థాయిలో వేడి పెరుగుతుంది. ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవచ్చు. జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ ముగిసేంత వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది. 2015లో ఎల్నినో ఎఫెక్ట్ వచ్చినప్పుడు జూన్లో తీవ్ర ప్రభావం చూపించింది. మొదట్లో కాస్త వర్షాలు కురిసినా రాను రాను వాతావరణం పొడిగా మారింది. ఈ ఏడాది కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందా లేదా ఇంకేమైనా మార్పులు కనిపిస్తాయా అన్నది ఆందోళన కలిగిస్తోంది. 1997లోనూ శక్తివంతమైన ఎల్నినో ఏర్పడింది. ఆ సమయంలో పసిఫిక్ మహాసముద్ర జలాల ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకు మించాయి. అప్పుడే భారత్లోని ఉత్తరాది మధ్య రాష్ట్రాలపై ప్రభావం గట్టిగా పడింది. ఈసారి అంతకుమించి పలు రాష్ట్రాల్లో కరువు సంభవించే అవకాశాలున్నాయి. ఇందుకు తగ్గట్లుగా అప్రమత్తమై చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. దక్షిణ అమెరికాలోనూ సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగానే ఉంటుంది. ఇక భారత్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, ఆస్ట్రేలియాలోనూ కరువు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా పంట దిగుబడులపై ప్రభావం పడుతుంది. ఆర్థికంగా, ఆహార భద్రతా పరంగా సమస్యలొస్తాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే ఏడాది మొదటి వరకు ఈ ఎల్నినో ప్రభావం ఉంటుంది. అంటే అప్పటి వరకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదై అల్లాడే పరిస్థితులు వస్తాయి. అంతేకాదు, 2027 అనేది చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా నిలిచిపోతుందన్నది మరో అంచనా. మొత్తంగా చూస్తే ఈ సూపర్ ఎల్నినో ప్రపంచాన్ని ఓ కుదిపేలా కనిపిస్తోంది. ముందెప్పుడూ లేనంతగా బలంగా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు పరిశోధకులు. ఈ పరిస్థితిని కొందరు గాడ్జిల్లా ఎల్నినో అని కూడా అంటున్నారు. దాని కారణంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కరువులు, మరికొన్ని చోట్ల వరదలు పెద్ద ఎత్తున వచ్చి మొత్తం మీద ఈ సంవత్సరాన్ని ముందెన్నడూ లేనంత వేడి సంవత్సరంగా మార్చనున్నట్లు అంచనా. అసాధారణమైన వాతావరణ పరిస్థితులు రాబోతున్నాయని అంటున్నారు. ఎల్నినో అన్నది ప్రపంచ వాతావరణంలో మామూలుగా వచ్చే పరిస్థితి. దాని కారణంగా ప్రపంచమంతా వాతావరణంలో వింత పరిస్థితులు కనబడతాయి. ఎల్నినో అనే పరిస్థితి తరచుగా వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు వస్తున్నది అనుకుంటున్న సూపర్ ఎల్నినో పరిస్థితి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. 1982-83, 1997-98, ఆ తర్వాత 2015-16లో వచ్చింది దీనికి ఎగ్జాంపుల్. బలమైన ఎల్నినో వచ్చే పరిస్థితి 50% వరకు ఉండవచ్చు అనేది కొందరు నిపుణుల డౌట్. ఆ అవకాశం 25% మాత్రమే అంటున్నారు మరికొందరు ఎక్స్పర్ట్స్. ప్రపంచమంతా శీతోష్ణ స్థితులు బాగా మారిపోతాయి. ఫలితంగా పంటలు సరిగా పండకపోవడం, సముద్ర తీరాల్లోని పగడపు కొండలు బ్లీచ్ కావడం మొదలు ఆయా ప్రాంతాల్లో ప్రజలలో వ్యాధులు ప్రబలడం వరకు ప్రభావాలు రకరకాలుగా ఉంటాయి. పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉందని, మామూలుగా మాత్రం లేదు అని చెప్పవచ్చు అంటారు పరిశోధకులు. పెద్ద ఎత్తున తుఫానులు, వర్షాలు రావాలని లేదు. అయితే ఇటువంటి పరిస్థితులు అంతకుముందు లేని చోట్ల ఏర్పడితే ఆశ్చర్యం లేదు అంటారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడెక్కిన భూమండలంపై ఈ ఎల్నినో ప్రభావం మరింత వినాశకరంగా ఉండనుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈసారి సూపర్ ఎల్నినో ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి వాతావరణ సంస్థలు. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణ మార్పులను తీసుకురావచ్చంటున్నారు. మనిషి సృష్టిస్తున్న వాతావరణ మార్పులకు ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడే ఈ ఎల్నినో కలిస్తే ఎలాంటి విపత్తులు వస్తాయోనని భయపడుతున్నారు సైంటిస్టులు.